చెప్పండి. మన మన తండ్రిని పిలుస్తున్నాం. మనం రెండు చేతుల పైకి ఎత్తి మన తల్లిదండ్రులు పిలుస్తున్నాం అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 హరే. ఇంకొకసారి భగవంతు నామాన్ని గట్టిగా చెప్తాం. మీరు కూడా గట్టిగా చెప్పాలా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. సన్యాసికి తగిన గౌరవం ఇవ్వాలి. ఆలయంలోని ఇతర భక్తుల కంటే అతని స్థానం ఎల్లప్పుడూ ఉన్నతమైంది. అతడు ఎల్లప్పుడూ తన చర్యల ద్వారా మరియు ప్రవర్తన ద్వారా ఆ ఉన్నతమైన స్థానాన్ని కొనసాగించాలి. సుధామ పురుషుల రూపాల వారి లేక జూలై 29, 1972 ఇవ్వాలి. అందరూ మందిరంలో ఉండే భక్తులందరికన్నా సన్యాసి చాలా ఉన్నత స్థాయిలో ఎన్నుకుంటారు. సో సన్యాసి అనే వ్యక్తి 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమం అంటే సన్యాసి ఆశ్రమం. అది బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సన్యాసి అనే వ్యక్తి బ్రహ్మచారులకి, గృహస్థకి, వానప్రస్థకి. బ్రహ్మచారులు అంటే ఎవరైతే మందిరంలో ఉండి భక్తి కొనసాగిస్తుంటారో వాళ్ళు. గృహస్థులు అంటే బయట ఉండి ధనార్జన చేస్తూ భక్తిని కొనసాగిస్తుంటారు. వానప్రస్థ అంటే కుటుంబ జీవితంలో ఉన్న కొద్దిగా కుటుంబంతో ఎక్కువ సంబంధం లేకుండా, అంటే బాధ్యత ఉంటుంది బట్ ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకుండా కృష్ణుడి పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ ప్రయత్నం చేస్తుంటారు. అది 50 సంవత్సరాల తర్వాత. గృహస్థులు అంటే 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండే సమయం. వీళ్ళందరికీ సన్యాసి గురువుగా వర్తిస్తారు. ఎందుకంటే ఆయన సన్యాసి అంటే హైలీ ఎలివేటెడ్ పర్సన్. సో వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. బ్రహ్మచారి మిక్స్డ్, కొన్నిసార్లు చాలా వరకు సత్వగుణం ఉంటాడు, అప్పుడప్పుడు రజో తమో గుణాలు ఉంటాయి. గృహస్థ అంటే రజోగుణం ఉంటుంది. వానప్రస్థ అంటే కొంచెం సత్వగుణం ప్లాట్ఫామ్లోకి వెళ్తూ ఉంటాడు. బట్ వీళ్ళందరికన్నా ఉన్నత స్థాయి సన్యాసి ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు ఆయన. అందుకని చెప్పి సన్యాసి వీళ్ళందరికీ కూడా గురువుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వీళ్ళందరికీ కూడా సన్యాసి గురువుగా వర్తిస్తుంటారు. సో అన్నీ 7 వర్గాల వారికి సన్యాసి ఉన్నత స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఇంకా సన్యాసి కన్నా ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు, గురువు, ఆధ్యాత్మిక గురువు. అందుకని మనం సన్యాసికి ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా మందిరికి సన్యాసి వస్తే సన్యాసి సింటమ్స్ ఏంటి, ఎలా బాహ్యంగా ఎలా గుర్తుపట్టగలం?
త్రిదండం ఉంటుంది. ఇంకా అడ్డపంచి కడతారు. అడ్డపంచి అంటే ఇది పెట్టినట్టు సన్యాసి అనుకున్నాడు ఏమో నాకు తెలియదు. అవుదానికంటే అడ్డపంచి కడితే ఇంకా అందుకే అడ్డపంచి కట్టద్దని ఏదైనా వెళ్ళేట సన్యాసులు కడతారు. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం. వాళ్ళు ఎక్కువ సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకు కూడా ఎక్కువ కూడా పరుల సేవలో పరుల కృష్ణుగా ఇవ్వడం కోసం ఎప్పుడు సమయాన్ని పెడతా ఉంటారు సన్యాసి అంటే. మీరు అట్లా చేస్తున్నారా? అట్లా అడ్డపంచి పెట్టుకోరండి. అంత కృష్ణలో బిజీగా ఉండి ప్రచారం చేసేయకుండా అట్లా పెట్టుకోండి. అందుకని ఎప్పుడు ఆయన ప్రచారంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఇతరులను భక్తులు చేయాలనే ప్రణాళికలు చేస్తూ ఎప్పుడు ప్రచార కార్యక్రమాలు చేస్తుంటారు. హౌస్ ప్రోగ్రామ్స్, నగర సంకీర్తన, అక్కడ ఇక్కడ తిరిగి ప్రచారం. సన్యాసిని ప్రచారం. ఆయన జీవితం, మనస్సు, వాచ, కర్మణ అన్నీ కూడా ప్రచార కార్యక్రమం కృష్ణ సేవలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి సన్యాసి మనకు ప్రత్యేకమైన గౌరవం కాదు. బ్రహ్మచారి ఏంటంటే ఆయన స్థాయి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్థాయికి ఎదురు ఉన్నట్టు ప్రయత్నం చేస్తుంటారు. కొంత సంవత్సరాలు ఆ స్థాయికి వస్తారు. బ్రహ్మచారి కన్నా, గృహస్థి కన్నా, వానప్రస్థి కన్నా సన్యాసి ఎక్కువ గౌరవం అనేది కనుక్కోవాలి. మీరు అన్నట్టు కొంతమంది సీనియర్ సన్యాసి అయితే ఆన్లైన్ ఉండదు. ఇక్కడ అడ్డపంచి మనం కూర్చోబెడతాం, వాళ్ళు కూర్చోబెట్టరు. ఇక్కడ అక్కడ ధరించి ఉంటారు సిమ్టమ్స్. వాళ్ళు పూర్తిగా ఇంద్రియం కలిగి ఉంటారు కాబట్టి, మనోనిగ్రహం కలిగి ఉంటారు కాబట్టి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలి. కృష్ణుడికి ఎంతో దగ్గరగా ఉంటారు. గొప్పగా చూడాలి. ఎల్లప్పుడూ అతడు తన చర్యల ద్వారా మరియు ప్రవర్తన ద్వారా ఆ ఉన్నతమైన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చదవాలా? చాలా